మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. డిఎస్సి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు బిడ్డలు, వారందరికీ చక్కని ఉద్యోగాలు దయచేయండి. రాసిన వారు ఉన్నారు, వారికి కూడా మంచి ఉద్యోగాల్లో ఉంచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపను, మీ దీవెన, మీ సమాధానం ఇచ్చి నడిపించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే హాస్టల్ ఉండి చదువుతున్న బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచమని. హాస్టల్కి వెళ్ళబోతున్నారు బిడ్డలు, అయ్యా హాస్టల్ సీట్లు ఇచ్చారు బిడ్డలకి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరచమని అడుగుతున్నాం. ఈ కృపా కనికరముతో నింపండి ప్రభువా. అట్లాగే తండ్రి, సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న ప్రతి బిడ్డను, ప్రతి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. నిన్నటి దినములో మనం 11 చరణాల వరకు ధ్యానం చేసామండి. ఈరోజు 12, 13, 14 చరణాలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 12వ చరణం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో 22వ కీర్తన అంటేనే మనం చెప్పుకున్నాం, ఇది మెస్సియా కీర్తన అని. సిలువలో ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో దానికి సంబంధించిన విషయాలు. అంటే ఇక్కడ సిలువపై క్రీస్తు అనుభవాలు, ఆయన మదిలో కదలాడినటువంటి తలంపులు మన కోసం రాసి ఉన్నాయి. ఆయన్ని చుట్టుముట్టిన శత్రువులు క్రువుతో బలిసి ఆగ్రహంతో చిందులు తొక్కుతున్న భాషాను దేశపు వృషభాల్లాగా ఉన్నాయి, అంటే ఎద్దుల్లాగా ఉన్నాయని 12వ వచనంలో చూస్తున్నాం. గర్జించే సింహాల్లాగా ఉన్నాయని 13వ వచనంలో చూస్తున్నాం. మండిపడుతున్నటువంటి కుక్కల్లా ఉన్నారని 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆయన అంటే ఏ విధమైనటువంటి జాలి, ఏ కోశాన లేనటువంటి క్రూరులు చిత్రహింసల పాలు చేసే వారి చేతుల్లో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 14వ చరణం చూస్తే, ఇది అంతరంగములో అనారోగ్యము, నిస్సత్తువ, శారీరకపరమైన యాత్రలను ఇది సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చేతులకు కొట్టిన మేకుల ఆధారంతో ఆయన శరీరం వేలాడుతూ ఉంది. కండరాలు, నరాలు మెల్లిమెల్లిగా విడిపోతూ ఎముకలు కీళ్లు తప్పుతూ ఉన్నాయని ఈ 12, 13, 14 చరణాల్లో వివరణ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 12వ చరణంలో వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. భాషాను దేశము సారవంతమైనటువంటి వ్యవసాయ ప్రాంతంగా మనం చూస్తాం. అది పచ్చని బయళ్లకు ప్రసిద్ధిగా చూస్తాం. అంటే అక్కడ వృషభాలు ఎక్కువ ఆహారం ఉంది కనుక అవి బలమైనటువంటి వృషభాలుగా ఎదిగి, ఆ వృషభాలు సాధారణంగా శత్రువుల్ని చుట్టుముట్టేసి పొడవడానికి సిద్ధంగా ఉంటాయి. శత్రువుల్ని ఇక్కడ క్రూర మృగాలతో పోల్చడం, అంటే భాషాను దేశ బల వృషభాలతో 13వ చరణంలో చీల్చుచును గర్జించు నుండి సింహాలతో పోల్చడం అనేటువంటిది ఇతర కీర్తనలో కూడా మనం చూసాం. గతంలో 7వ అధ్యాయంలో 1, 2 వచనాల్లోనండి. కీర్తనలు 7వ అధ్యాయం 2వ చరణం. వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ చేతుల శత్రువులు క్రూరమైన మృగాలతో పోల్చడం అనేటువంటిది. ఇక్కడ వృషభాలు అనే పోలిక క్రౌర్యాన్ని కాక బలాన్ని సూచిస్తుండవచ్చు. ఈ వచనాల్లోని ఈ పదజాలం బలాన్ని క్షీణింపజేయడం అనేటువంటిది మనకి తెలియజేస్తూ ఉంది. అంటే పెద్దవి, క్రొవ్వినటువంటి పశువులు ఉన్నటువంటి ప్రాంతమైన ఇది, ఈ భాషాను ప్రాంతం యోర్దానికి తూర్పునున్న ప్రాంతంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బలమైన వృషభాలు దేనికి సూచన అంటే
తల బిరుసుతో ఉన్న, గర్వంతో కూడిన, మెస్సియాని ఇబ్బంది పెట్టి మెస్సియాని నాశనం చేద్దామనేటువంటి గర్వంతో ఉన్నటువంటి రాజుల్ని గూర్చి ఆ విషయం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మొదటి నుండి 66 వచనాల వరకు మనం ఆ విషయాన్ని చూడొచ్చండి. అంటే క్రీస్తుపై ఏ రీతిగా వాళ్ళు తీర్పునిచ్చారనేది. అట్లాగే అపోస్తలుల కార్యాలు 2:36లో, అపోస్తలుల కార్యాలు 2:36 అండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎవరైతే సిలువ వేసారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి మెస్సియాని నాశనం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. 3వ అధ్యాయం, ఇది అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 13 నుంచి అండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడను నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న శత్రువులు ఇక్కడ క్రూర మృగాలతో పోల్చి, భాషాను దేశపు బలమైన వృషభాలతో, అట్లాగే గర్జించి చీల్చే సింహాలతో పోల్చడం అనేది ఈ ఆయన్ని హింసించిన వారి గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 14వ చరణంలో గనక మనం చూస్తే 22వ అధ్యాయమే కీర్తనలో 14వ చరణంలో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి శరీరం సిలువపై ఆ మేకులు చేతుల్లో, అలాగే కాళ్ళలో మేకులు, వాటితో వేలాడడం అనేటువంటిది, నీళ్ల వలె పారబోయబడ్డం అంటే ఆయన రక్తము నీళ్లు కారినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం అండి. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇక్కడ నీళ్ల వలె నేను పారవేయబడి ఉన్నానంటే రక్తమే నీరుగా మారిపోయి, చనిపోయిన తర్వాత రక్తమంతా నీరైపోయి నీళ్లుగా కారిపోద్దండి. ఆ పారబోయబడ్డం అనేటువంటిది ఆయన చనిపోయేటువంటి మరణ సాదృశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. రక్తము నీళ్లు రెండు కారినట్టుగా మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. అట్లాగే ఆయన మేకుల మీద వేలాడడం అనేటువంటిది యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం అండి. తక్కిన శిష్యులు 20-25 అండి. మేము ప్రభువును చూచితిమి అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మేకుల మీద వేలాడడం అనేటువంటిది అక్కడ శరీరంలోని ఎముకలు గతి తప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 2:14లో కూడా ఆ విషయాన్ని మనం చూడొచ్చండి. ఇక తర్వాత మైనం వలె నా హృదయము అంతరంగమందు కరిగి ఉన్నది అంటున్నాడు. ఇది శరీరంలో ఇంకా ఏమీ మిగలలేదు అని చెప్పడానికి, నా శరీరంలో ఇంకా ఏది కూడా దాచుకోలేదని చెప్పడానికి సాదృశ్యంగా ఇక్కడ మైనంతో పోల్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యెహోషువ గ్రంథం 7:5లో మనం చూస్తే అండి, అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతం చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షేబారీం వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి హృదయాన్ని ద్రవించి వేయడం, లేదా హృదయం అనేటువంటిది మైనంలాగా కరిగిపోవడం. అంటే ఇక శరీరంలో ఏమీ మిగిల్చుకోకుండా ఆయన మన కొరకు అన్నీ దారపోయడం అనేటువంటి దాన్ని కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి సిలువలో ఆయన పొందినటువంటి శ్రమలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు బదులుగా ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, ఖచ్చితంగా మనము తప్పించబడతాం, రక్షించబడతాం, క్రీస్తు రాజ్యమును మనం ఉంటాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.